అణగారిన కులాలను హిందూ మతం కావాలా రాజకీయ అధికారం కావాలా తేల్చుకోమంటే నేను రెండోది అంటే అధికారాన్ని కోల్చుకుంటా. మహాత్ముడు తన నిర్ణయం ద్వారా అభివృద్ధి నిరోధక శక్తులను రెచ్చగొడుతున్నాడు. హిందూ మతస్థులు అణగారిన కులాల మధ్య దూరం మరింత దూరం పెంచుతున్నాడు. ఆయన పరువు, నా ప్రజల హక్కులు ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితికి నన్ను గాంధీ గారు నెట్టేశాడు. రౌండ్ టేబుల్ సమావేశాల్లో నేను గాంధీని వ్యతిరేకించినప్పుడు నన్ను జాతీయ మీడియాలో దేశద్రోహిగా చిత్రించారు. నా వివరణలు రాకుండా అడ్డుకున్నారు. సంబంధం లేని విషయాలతో నాపై దుష్ప్రచారం చేశారు. ఇదంతా అంబేద్కర్ ఆవేదన. ఆనాడు ఆయన వ్యతిరేకించిన పాపానికి అప్పర్ కాస్ట్ మీడియా, అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంది, అలాగే హిందుస్థాన్ నేషన్ ఉంది, ఇలాంటి పత్రికలు చాలా ఉన్నాయి ఆ రోజున. వాళ్ళంతా కలిసి భయంకరంగా అంబేద్కర్ మీద దుష్ప్రచారం చేశారు. అనేక తప్పుడు పుకారును లేవదీసి అణగారిన కులాల మధ్య చీలికలు తేవాలని ప్రయత్నించారు. కొన్ని చోట్ల హింసాత్మకమైనటువంటి దాడులు కూడా చేశారు.